దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. ప్రియమైన సహోదరులారా, మనలో చాలామందికి ఒక విధమైన వ్యతిరేకత భావం ఉంటుంది. ఎవరైనా వారిని అవమానిస్తే తిరిగి అవమానించాలి, కొడితే తిరిగి కొట్టాలి, తిడితే తిరిగి తిట్టాలి. అలా చేస్తేనే వారు చేసిన తప్పు వారికి తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది. నీ ఎడమ చెంప మీద కొట్టువానికి నీ కుడి చెంపను కూడా త్రిప్పుము అని ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, మహాత్మా గాంధీ కూడా ఆ యొక్క మాటని ఒకానొక సందర్భంలో నేను బైబిల్ గ్రంథంలోంచి ఈ యొక్క మాటని చదివానని చెప్తారు. ఎంత ఆదరణ కలిగించే మాటలు ప్రియ సహోదరులారా. మనం దేవుని యొక్క మాదిరిని, ప్రేమని కలిగి ఉండాలి. కీడు చేత జయింపబడక మేలు చేత కీడుని జయించాలి. మనల్ని కొట్టిన వారిని కొట్టకుండా, తిట్టిన వారిని తిట్టకుండా, అవమానించిన వారిని అవమానించకుండా వారికి మేలు చేసి ఆ కీడుని మేలు చేత జయించాలి. ప్రభువారు కూడా మన పాపాల నిమిత్తం ఆయన శిక్షను భరించాడు. ఎన్నో పిడిగుద్దులు, ముళ్ళ కిరీటం పెట్టించుకొని, కొరడా దెబ్బలు తిని నీకోసం నా కోసం తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. అటువంటి ప్రేమని, అటువంటి మాదిరిని మనం కూడా అలవర్చుకోవాలి. ఎప్పుడూ కూడా మనం శాంతియుతంగా ఉండాలి. దేవుని బిడ్డలు అంటే నెమ్మది, సమాధానం, అనుకువగా ఉంటారు, మంచిగా ఉంటారని మీ సంఘంలో, మీ యొక్క వీధిలో మీకు గొప్ప సాక్ష్యం ఉండాలి. నీ శత్రువు ఆకలి గుని ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పిగొని ఎడల వానికి దాహమిమ్ము అని బైబిల్ సెలవిస్తుంది. అలాగ నీవు చేసిన ఎడల నిప్పులు కుప్పగా అతని తల మీద వేయదు అని ఉంది. అతని చేసిన తప్పేంటో అతనికి తెలుస్తుంది. శత్రువైన నన్ను ఆదరించి నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు అన్న కృతజ్ఞతాభావం అతనికి ఉంటుంది. నేను కీడు చేయాలని చూసినా నాకు మేలు చేశారు అని మీ మీద అభిమానం పెరుగుతుంది. దేవుడి యొక్క ప్రేమ కూడా అదే. పాపిని ప్రేమించడానికి దేవుడు ఈ భూలోకానికి దిగి వచ్చాడు. మనం కూడా ఆయన యొక్క మాదిరిని అవలంబించాలి, అనుసరించాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించి ఆయనకు విధేయులుగా జీవించాలి. ఆయన పవిత్రమైన వాక్యాలని ధ్యానించాలి. ప్రతిరోజు మనం బైబిల్ని ధ్యానించడం ద్వారా మనకి తెలియని ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి. ఎన్నో విషయాలు మనం తెలుసుకొనవచ్చును. నీతిగా ఎలా జీవించాలి, మనం ఎలా ఉండాలి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. అందులో ఉన్నటువంటి అమూల్యమైన విషయాలని గ్రహించండి. శత్రువునైనా సరే ప్రేమించమని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. మనం శత్రువుని సైతం ప్రేమించాలి. అటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. అటువంటి హృదయం మనకి ఎలా వస్తుందంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా, అందులో ఉన్న విషయాల్ని, విలువైన సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మాలో ఉన్న కోపాన్ని, క్రోధాన్ని, పాపాన్ని కలుగజేసేటటువంటి సకల విధమైన దుష్టత్వాన్ని మా నుంచి దూరం చేయండి తండ్రి. మీ కృపా, కనికరి, సమాధానాలు మా అందరికీ దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కృప చూపించండి ప్రభా. ఇక నుంచి అబద్ధాలు ఆడకుండా, ఎవరన్నా ఏదన్నా అన్నా సరే ప్రభా, శాంతియుతంగా ఎదుర్కొనే హృదయాన్ని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా, మీ దీవెనలతో మమ్మల్ని నింపండి. దెబ్బకు దెబ్బ, మాటకు మాట ఈ యొక్క విధానాన్ని మీ బిడ్డల నుంచి దూరం చేయండి ఆయన. మీరు మమ్మల్ని ప్రేమించిన రీతిగా మేము కూడా మమ్మల్ని ద్వేషించే వారిని ప్రేమించే హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించండి. మీ కృపలో, మీ దయలో
మమ్మల్ని వర్ధిల్లు చేయండి. తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యల్ని కూడా మీరే తీర్చండి. మీ దీవెనలతో నింపండి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలోనూ వారికి విజయాన్ని అనుగ్రహించండి. స్వస్థతను దయచేయండి. మీ ఆశీర్వాదాలని బిడ్డల జీవితాల్లో కుమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి, మేము ప్రతిరోజు కూడా ఆత్మీయతలో, విశ్వాసంలో పదంతులు, ముప్పదంతులు, అరవదంతులు, నూరంతుల్లాగా ఫలించలాగున మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మీ అమూల్యమైన జ్ఞానాన్ని మా అందరికీ దయచేయండి. మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించండి. ఈ చిన్ని ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మనామమున మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటినల్లను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.